విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నామని తేటతెల్లం చేసిన కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లేఖ ప్రజా ఉద్యమానికి నాంది పలకనుంది. ఇంతవరకు నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయామని తెలుగు ప్రజలు గ్రహించారు. ఇక పోరాట కమిటీని కూడా నమ్మడానికి వీల్లేదని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం సహాయం అందిస్తామన్న పేరుతో విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిందన్న కుట్ర ఇప్పుడు బయటపడిపోవడంతో తెలుగు ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించే వరకు ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని ఉత్తరాంధ్రలోని పలు ప్రజా సంఘాలు ముందుకొస్తున్నాయి. త్వరలోనే కార్యాచరణను వెల్లడించడానికి ఈ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసే విషయంలో కేంద్రం వెనుకడుగు వేయకపోతే కూటమి నుంచి బయటకు రావాలని రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కూడా ప్రజా సంఘాలు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాయి. విశాఖ ఉక్కులో ఇప్పటికే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూతపడ్డాయి. ఉన్న ఒక్క బ్లాస్ట్ ఫర్నేసు ముడిసరుకు లేక బిక్కుబిక్కుమంటూ నడుస్తోంది. ఈ సమయంలో ఉక్కులోని బ్లాస్ట్ ఫర్నేసులు సజావుగా నడవడం కోసం కేంద్రం సహాయం అందించే విషయాన్ని పరిశీలిస్తోందని ఇటీవల పదే పదే ప్రకటనలొస్తున్నాయి. కనీసం 11,000 కోట్ల సహాయాన్ని కోరితే 3,000 కోట్ల రూపాయలు ఇవ్వడంపై కేంద్రం సమాలోచనలు చేస్తుందని నాయకులు చెబుతున్నారు. అయితే కేంద్రం ఇచ్చే 3,000 కోట్లు దేనికోసం? ఇందులో 1,200 కోట్ల రూపాయలు 2,500 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడానికే ఖర్చు చేయాలట. మిగిలిన మొత్తం బ్యాంకు రుణాలు చెల్లించడానికి కూడా సరిపోదు. అంటే ఈ సాయం వల్ల విశాఖ ఉక్కుకు ఎటువంటి ప్రయోజనం లేదన్నమాట. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ పరం చేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పడానికి కేంద్రం ఎంచుకున్న ఒక మార్గంగానే ఈ సహాయం అన్నది తేటతెల్లమైపోయింది. అంటే ఈ ప్లాంట్ను కొనుక్కునేవాడి సౌలభ్యం కోసం కేంద్రం తెగ కష్టపడిపోతోంది. ఇప్పటికైనా ఈ కుట్రను గ్రహించి తెలుగు ప్రజలు రోడ్డు మీదకు రావాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.